నటి సమంత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కాగా నటి సమంత ఇటీవల తన సోషల్ మీడియా వేదిక ద్వారా హెల్త్కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే ఇటీవల నటి సమంత ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా ఇలా రాసుకొచ్చారు. సాధారణ వైరల్ మందులు తీసుకునే ముందు దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో ఆవిరి పట్టడం మంచిది అంటూ నెబ్యులైజర్తో ఆవిరి పట్టుకుంటున్న ఫోటోలు సమంత సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ చేశారు. కాగా సమంత చేసిన ఈ పోస్టుపై డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ తీవ్రంగా స్పందిస్తూ నెబ్యులైజేషన్ విధానం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఆరోగ్యం మరియు సైన్స్ విషయంలో సమంతని నిరక్షరాస్యురాలని, అలాగే ఈ పోస్ట్ ద్వారా సమంత తన ఫాలోవర్స్ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ చేసిన ఆరోపణలపై సమంత తాజాగా స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. మయోసైటిస్ నుంచి బయటపడేందుకు నేను అనేక రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేశాను. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ ఇలా చాలా ప్రయత్నించాను. ఆ పరిస్థితి నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందాను. అయితే ముందుగా ఖరీదైన ట్రీట్మెంట్ తీసుకున్న నేను నాలాగే అందరూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టలేరు కదా అని నేను ఈ పొజిషన్లో ఉండడం దేవుడిచ్చిన వరమని భావించాను. ఇలా బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ పరంగా ఏదైతే బాగుంటుందో గైడ్ చేసేందుకు నేను ఫాలో అయిన థెరపీలను సోషల్ మీడియాలో పంచుకున్నాను. ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకొచ్చాను. అయితే నేను డాక్టర్ గైడెన్స్లో మాత్రమే ఇవన్నీ చెప్పుకొచ్చాను. కానీ నాకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు మా డాక్టర్తో డిబేట్కి వచ్చుంటే గొప్పగా ఉండేది. కానీ ఇలాంటి మెసేజ్ చేయడం సరికాదని చెప్పింది. తన ఉద్దేశం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కానీ చెడు ఆలోచనలు అసలు లేదని చెప్పింది సమంత. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు తనకు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఇలాంటి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేసేందుకు తను డాక్టర్ కాదని, అయినా తనకు వర్క్ చేసిన మెడిసిన్ ఇతరులకు కూడా వర్క్ చేస్తుందనే గ్యారంటీ లేదు కదా అని అంటున్నారు.